అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అమృత సిద్ధి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో సామంతరాజైన చిరాయు వద్ద నాగార్జునుడనే పేరుతో బోధిసత్వుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. నాగార్జునుడు దయాళువు, దానశీలుడు అని పేరుగాంచాడు. అంతేకాదు, రసాయన శాస్త్రంలోనూ ఓషధీ జ్ఞానంలోనూ గొప్పనిధి. అతడు తనకు తెలిసిన రసాయనిక ప్రయోగంలో ఒక రహస్యయోగం కనిపెట్టి తనకు రాజుకు జరామరణాలు లేకుండా చేసుకున్నాడు. ఒకనాడు అతని కొడుకులలోకెల్లా తనకు ప్రేమాస్పదుడైన సోమదేవుడు చనిపోవటం తటస్థించింది. కుమారుని చావు నాగార్జునుడికి అంతులేని దుఃఖం కలిగించింది. సహజంగా కరుణాళు అయిన నాగార్జునుడు ఇక మీదట లోకంలో మరణమనేదే ఉండకూడదు, మరణం ద్వారా ఎవ్వరూ శోకించకూడదు, అందుకు తగిన ఉపాయం కనిపెట్టాలి అని ఆలోచించసాగాడు. రసాయనాలైతే అమిత వ్యయంతో కూడుకున్నవి. అందువల్ల సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే మూలికలతోనే అమృతం తయారు చేయాలి. అప్పుడే ప్రజలందరూ కూడా శోకానికి లోను కాకుండా సుఖంగా ఉండగలరు అని నాగార్జునుడు నిశ్చయించాడు. నిశ్చయం ప్రకారం ఓషధుల సంపుటితో అమృతం తయారు చేయడానికి పూనుకున్నాడు. తనకున్న శాస్త్ర పరిజ్ఞానాన్నంతటినీ ఉపయోగించి అనేక పరిశోధనలు చేశాడు. చాలా వరకు ప్రక్రియలన్నీ పూర్తి అయ్యాయి. నాగార్జునుడి యత్నం చివరి ఘట్టానికి వచ్చింది. అమృతకల్పం అనే మూలిక ఒకటి చేర్చాలి. అంతలో ఈ సంగతి దేవేంద్రుడికి తెలియవచ్చింది. వెంటనే దేవేంద్రుడు అశ్వనీ దేవతలను పిలిచి, మీరు ఇప్పుడే భూలోకానికి పోయి ఎలాగైనా సరే నాగార్జునుడు తలపెట్టిన అమృతయోగం సిద్ధించకుండా చెయ్యాలి. సామదాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించండి. తక్కిన పని నేను చూస్తాను అన్నాడు. అశ్వనీ దేవతలు మారు రూపాలతో భూలోకానికి దిగివచ్చి నాగార్జునుణ్ణి దర్శించి కుశల ప్రశ్నలు ప్రారంభించారు. మంత్రి పుంగవ, రాజ్యాలనే తలకిందులు చేయగల యుక్తులు తెలిసిన గనుడవైన నీకు తెలియని విషయం లేదు. కానీ ఇప్పుడు బ్రహ్మ సంకల్పానికే నిరోధం కలిగించడానికి సాహసిస్తున్నావు. మానవుల ధర్మగతి అయిన మరణాన్ని నువ్వు అమృత సిద్ధి చేత ప్రతిబంధించినట్లయితే సృష్టి పరిపాలనే తారుమారవుతుంది కదా. మానవుడు ఒక్కడూ చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోగలవా? పైగా దేవతలు చెయ్యవలసిన ఈ కార్యం మానవ మాతృడవైన నువ్వే సాధించటానికి పూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసం ఉంటుందా? ఇంతకు నీ కొడుకు చనిపోయాడనే దుఃఖంతోనే కదా ఇంత పని చేస్తున్నావు. నీ కుమారుడు భూలోకం వదిలినా స్వర్గలోకంలో సుఖంగానే ఉన్నాడు అని ధర్మబోధ చేశాడు. ఈ మాటలు నాగార్జునుడి మనస్సుకు అంతగా తృప్తి కలిగించలేదు. తను చేస్తున్న పని తప్పు అవుతుందా కాదా అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సమయంలోనే చిరాయువు పుత్రుడైన జయసేనుడి యువరాజ్యాభిషేకానికి ఘనమైన ఏర్పాట్లు జరిగాయి. ఈ లోపల వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి చేరుకున్న దేవేంద్రుడు జయసేనుణ్ణి సమీపించి ఇలా అన్నాడు. నాగార్జునుడు తయారు చేసిన రసాయనిక సేవన వల్ల నీ తండ్రికి జనన మరణాలే లేవు కదా. అటువంటప్పుడు నువ్వు యువరాజుగా ఉండిపోవలసిందే కానీ నీకు రాజ్యార్హత ఎప్పటికీ కలగదు. ఆ మాట విన్న జయసేనుడు విచారంతో కృంగిపోయాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనా, ఈ పాటి దానికే ఖేదపడకు. నీ కోరిక నెరవేరడానికి సులువైన ఉపాయముంది. రోజు భోజనం ముందు ఎవరేమి అడిగినా లేదనకుండా ఇవ్వటం నాగార్జునుడికి మామూలు. రేపు నువ్వు ఆ వేళకు వెళ్ళి ఏ మాత్రమూ జంకకుండా నాకు నీ తల కావాలి అని అడుగు. తరువాత ఏం జరుగుతుందో నువ్వే చూద్దువుగాని అని మనసుకు నచ్చేటట్లు నూరిపోశాడు. రాజ్యకాంక్షతో ఉన్న జయసేనుడు మరునాడు భోజనాల వేళ
నాగార్జునుడి వద్దకు వెళ్ళి సరిగ్గా వృద్ధుడు చెప్పినట్లే కోరాడు. నాగార్జునుడు కొంచెమైనా సంశయించకుండా తన కత్తి జయసేనుడి చేతికిచ్చి, నాయనా, తల తెగ్గొట్టి తీసుకో, భయపడకు అన్నాడు. రసాయన ప్రభావం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయమై ఉండటం వల్ల జయసేనుడు ఎన్నిసార్లు నరికినా కత్తి తూలుతూ ఉంది. కానీ నాగార్జునుడి తల మాత్రం తెగలేదు. ఈ సమాచారం ఒక్క త్రుటిలో రాజుకు తెలిసి ఆయన ఆత్రంతో పరిగెత్తుకు వచ్చాడు. కొడుకు చేస్తున్న పనికి విచారించి వానిని వారించబోయాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా, యువరాజు కోరిన కోరికకు పూర్వాపరాలు అన్నీ నాకు తెలుసు. అతడు నిమిత్తమాత్రుడు కనుక అతడిని ఆటంకపరచవద్దు. ఇప్పటి వరకు గత జన్మలలో నేను 99 సార్లు లేదనకుండా నా తల కొట్టి ఇచ్చి ఉన్నాను. ఇది 100వది. ఈ కొంచెంలో వెనుకంజ వేశానని అపకీర్తి రాకుండా మాట దక్కించవలసిన భారం మీపై ఉంది అంటూ ఆఖరిసారిగా భక్తితో రాజును ఆలింగనం చేసుకున్నాడు. తరువాత తన వద్దనున్న మూలికలలో ఒకటి తీసి కత్తికి రాసి జయసేనుడితో, ఇప్పుడు కొట్టు నాయనా అన్నాడు. జయసేనుడు ఈసారి కత్తితో నరకగానే నాగార్జునుడి తల కాడ నుండి ఊడిన కమలంలాగా కింద పడింది. ఆ దృశ్యం చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండితల, రాజా, విచారించకు, ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడిచింది. రాజు పూర్తి విరాగి అయ్యాడు. వెంటనే కొడుకు పట్టాభిషేకం కట్టి తను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జయసేనుడికి రాజ్యం లభించింది. దేవేంద్రుడి వ్యూహం నెరవేరింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.